శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. డిసెంబర్ 27, 2025 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం. హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం. తిథి సప్తమి. మధ్యాహ్నం 1:09 వరకు. ఉపరి అష్టమి. వారం శనివారం. నక్షత్రం పూర్వభాద్ర. ఉదయం 9:09 వరకు. ఉపరి ఉత్తరాభాద్ర. యోగం వ్యతిపాత. మధ్యాహ్నం 12:22 వరకు. ఉపరి వరియాన్. కరణం వణజి. మధ్యాహ్నం 1:09 వరకు. భద్ర. రాత్రి 12:39 వరకు. ఉపరి భవ. సాధారణ శుభ సమయాలు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు. అమృతకాలం తెల్లవారుజామున 4 గంటల నుండి 5:34 వరకు. అభిజిత్ కాలం పగలు 11:46 నుండి 12:31 వరకు. వర్జ్యం సాయంత్రం 6:35 నుండి 8:09 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:34 నుండి 8 గంటల వరకు. రాహుకాలం ఉదయం 9:21 నుండి 10:45 వరకు. గుళిక కాలం ఉదయం 6:34 నుండి 7:58 వరకు. యమగండం మధ్యాహ్నం 1:32 నుండి 2:56 వరకు. ప్రయాణశూల తూర్పు దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 6:33 నుండి 8:48 వరకు. సంగమకాలం 8:48 నుండి 11:02 వరకు. మధ్యాహ్న కాలం 11:02 నుండి 1:16 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:16 నుండి 3:29 వరకు. ఆబ్దికం తిథి పుష్యశుద్ధ అష్టమి. సాయంకాలం సాయంత్రం 3:29 నుండి 5:43 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 5:43 నుండి 8:17 వరకు. రాత్రికాలం రాత్రి 8:17 నుండి 11:43 వరకు. నిశీధి కాలం రాత్రి 11:43 నుండి 12:35 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:52 నుండి 5:43 వరకు. సూర్యోదయస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 6:34. అస్తమ సమయం సాయంత్రం 5:43. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 6:44. అస్తమ సమయం సాయంత్రం 5:50. ఈరోజు జన్మదినాన్ని వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశిస్సులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. రాశి ఫలితాలు. మేషరాశి ఊహించని కలహాలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వ్యాపారాలు ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. నేత్ర ఉదర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృషభ రాశి కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. మిథున రాశి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. కొన్ని పనులు మధ్యలో వాయిదా పడతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. బంధుమిత్రులతో కొన్ని వ్యవహారాలలో విభేదాలు కలుగుతాయి. కర్కాటక రాశి ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులుంటాయి.
ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సింహరాశి. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలలో సంతృప్తికరంగా సాగుతాయి. కన్య రాశి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఆప్తులతో కొన్ని వ్యవహారాలలో మాట పట్టింపులు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. గృహ నిర్మాణ విషయమై ఆలోచనలు స్థిరంగా ఉండవు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. తులారాశి. బంధుమిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబ సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఉద్యోగములో పని ఒత్తిడి అధికమవుతుంది. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వృశ్చిక రాశి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆప్తులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ధనస్సు రాశి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగములో అధికారులతో చర్చలు సఫలమవుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. మకర రాశి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో ఊహించని ఇబ్బందులు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. కుంభరాశి. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఉద్యోగులకు అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. ముఖ్యమైన పనులు శ్రమతో కానీ పూర్తి కావు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. మీనరాశి. సోదరులతో భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధి కలుగుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్నవారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వస్తి.